బిగ్ బాస్ 5th కంటెస్టెంట్గా ఆదిత్య ఓం అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఆదిత్య ఓం హౌస్లోకి వస్తూ వస్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్గా ఉన్నారు. కానీ వాళ్ళందరూ చిన్నగా ఉన్నప్పుడే ఆదిత్య ఓం అయితే లాహిర్ లాహిర్ లాహిర్లో అనే సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా క్యారెక్టర్ చేసి ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆ తరహా హిట్ అయితే రాలేదు. ఇక ఆ తర్వాత టాలీవుడ్కు దూరం అయిపోయాడు ఆదిత్య ఓం. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి అందులోనూ బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకొని ఇది ఒక రీబర్త్ లాగా ఫీల్ అవుతూ మళ్ళీ నేను నా తెలుగు ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. నాకు నేను తెలుగు ఆడియన్స్కి పరిచయం చేసుకోవడానికి ఈ బిగ్ బాస్ నాకు ఒక మంచి అవకాశం. మళ్ళీ ఇది నాకు రీబర్త్. ఇక నుంచి మళ్ళీ నేను కంటిన్యూగా తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటూ దానికి నాకు ఈ బిగ్ బాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాను అని ఆదిత్య ఓం అయితే ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా నాగార్జున గారు కూడా ఆదిత్య ఓంని చాలా బాగా రిసీవ్ చేసుకొని అప్పట్లోనే నువ్వు చాలా మంచి మంచి సినిమాలు చేసావు, ఇక ఆ తర్వాత అంత గ్యాప్ ఎందుకు ఇచ్చావు, ముంబై ఎందుకు వెళ్ళిపోయావు అంటూ ఇలా నాగార్జున గారు కూడా తన పర్సనల్ విషయాలు అడిగినా ఆదిత్య ఓం కూడా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. ఇక నాగార్జునతో సంభాషణలు అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళి మిగతా కంటెస్టెంట్లందరితో కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు.